కొనసాగిన జగన్ ప్రస్థానం ఆయనపై 25 లక్షల రివార్డ్ ఎన్కౌంటర్ మృతుల్లో మిగిలిన వారు గుర్తింపు. యాక్చువల్గా మావోయిస్టులు నక్సల్స్ వీటి గురించి మాట్లాడాలంటే అదొక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్. కానీ నక్సల్స్ అన్న మావోయిస్టులు అన్న మా రాజకీయ నాయకులకు కూడా భయం పోయింది. ఒక అప్పటి కాలంలో లేదు. వెనుకటి కాలంలో మావోయిస్టులన్నా నక్సలైట్లన్నా ఒక రాజకీయ నాయకుడు ఏమైనా తప్పు చేయాలన్నా ఒకటికి 100 సార్లు ఆలోచిస్తుండే. ఇప్పుడు అట్లా లేదు. మరి ఇప్పుడు నక్సల్స్ మావోయిస్టులు కూడా ఒక పక్క చూస్తూ ఉంటే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూడండి. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ అవినీతి చేసిరు. మరి ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ అవినీతి చేసిరని మా నక్సల్స్కి తెలియదా? ఇప్పుడు వ్యవస్థ సఖా పనిచేయనప్పుడు బీజేపీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మస్తు సార్లు మస్తు సిబిఐ కేసులు పెట్టినాం. సో పెట్టినప్పుడు నవీన్ మిట్టల్ లాంటి వాడిని ఎన్కేసుకు వస్తుంది, లేకపోతే జయేష్ రంజన్ లాంటి వాడిని ఎన్కేసుకు వస్తుంది. ఎన్జిఓటీలో ఆస్తులు నమోదై ఉండవు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కల్ప్రిట్స్ అని చాలామంది ముఖ్యంగా తెలంగాణలో అందరికీ కూడా తెలుసు. బీజేపీ పట్టించుకోదు. కాంగ్రెస్ ఏమో వాళ్ళ దగ్గరే ఫండింగ్ తీసుకొని వాళ్ళకి అడుగులకు మడుగులొత్తుతూ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవినీతి పరులకు వాళ్ళకే తెలుసు కాబట్టి నెత్తి మీద కుదబండలా కూసబెట్టుకొని పరిపాలన చేస్తుంది. మరి ఇటువంటి టైంలో ఈ తతంగం అంతా తీసుకొచ్చింది బీఆర్ఎస్ కాబట్టి మరి కొద్దో గొప్ప నక్సల్స్కి ఇవన్నీ తెలియదా? మా మావోయిస్ట్ ఛానళ్ళకి ఇవన్నీ తెలియదా? అన్నీ తెలుసు. మళ్ళీ ఈ వ్యవస్థ సక్క పనిచేయనప్పుడు, కోర్టులు పనిచేయనప్పుడు మరి వీళ్ళన్న ఎవరో ఒకరిని ఒక లెటర్ రాసో ఏదో రాసో భయపెట్టాలి కదా. ఈడ చూస్తేనేమో గది కూడా లేదు. మళ్ళీ ఈ విషయం మాట్లాడచ్చా మాట్లాడదో కూడా మాకు అర్థం కాదు. అంటే ఈ బాధ ఎవరితో చెప్పుకోవాలా ఈ రోజున? అంటే సిబిఐ ఎంక్వైరీలు జరగవు, అవినీతి జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీలు జరగవు. ఒక పక్క సిబిఐ ఎంక్వైరీలు జరగవు, ఒక పక్క అవినీతి పరులందరూ దొంగలాగా బయట తిరుగుతారు. మరో పక్క కాంగ్రెస్ పార్టీ అంతే, బీఆర్ఎస్ అంతే, బీజేపీ అంతే. అరెస్ట్ చేయండి రా నాయన, ఎంక్వైరీ చేయండి అంటే ఎంక్వైరీ చేయదు. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ని చూపించండి, నీతిగా నిజాయితీగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూపించండి. వాళ్ళకి తెలియదా? బీజేపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు ఐఏఎస్లు ఉన్న వాళ్ళు కొంతమంది దొంగలని. కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కరికి తెలుసు ఐఏఎస్లో ఉన్న వాళ్ళు దొంగలని. బీఆర్ఎస్లో అయితే ఇక చెప్పక్కర్లే, ఎంకరేజ్ చేసిందే వాళ్ళు. ఇక కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారికి తెలియదా? నవీన్ మిట్టల్ చరిత్ర తెలియదా? నవీన్ మిట్టల్ చరిత్ర రేవంత్ రెడ్డి గారికి తెలియదా? జయేష్ రంజన్ చరిత్ర రేవంత్ రెడ్డి గారికి తెలియదా? వీళ్ళెవరికి తెలియదా? ఐఏఎస్ ఆఫీసర్ల చరిత్రలు తెలియదా వీళ్ళకి? అన్నీ తెలుసు. ఆర్టీఐ యాక్ట్ లేచి మరి పైసలు పట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? నవీన్ మిట్టల్ మీద ఈ సీసీఎల్ఏ మీద ఆర్టీఐ యాక్ట్ లేచింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఈయనకి తెలియదా వాళ్ళ చరిత్రలు? అన్నీ తెలుసండి. కానీ ఓట్స్ అప్పుడు చేయడు. ఎందుకు? అందరూ దొంగలే. మరి బీజేపీ అయినా నేను ఇక్కడైనా చెప్తా ఉన్నా, ఇప్పటికే కేంద్రంలో చాలా సీట్లు తగ్గిపోయినాయి. ఉన్న కొద్ది హోప్స్లో మిగతా అన్ని పార్టీల కన్నా కొద్దో గొప్ప బెటర్ ఏ పార్టీ అంటే బీజేపీ అని చెప్తున్నాం. ఎందుకు? ఎటువంటి బాంబ్ బ్లాస్ట్లు, ఎటువంటి టెర్రరిజం మన భారతదేశంలో రాకుండా చేస్తున్నారు కాబట్టి. మళ్ళొక్కసారి పబ్లిక్ మళ్ళీ ఓట్లేసి పట్టం కట్టి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో బీజేపీని కూర్చోబెట్టాలి బీజేపీని అనుకుంటే కనుక ఏం చేయాలి? ఈ ఐఏఎస్ ఆఫీసర్లను, ఈ అవినీతి పరులను, ఈ వాషింగ్ పౌడర్ నిర్మా పనులు కాకుండా నీతిగా నిజాయితీగా ఎన్నో సిబిఐ ఎంక్వైరీ కేసులు ఈ ఐఏఎస్ల మీద ఉన్నప్పుడు ఎవరైతే తప్పు చేసినారో తప్పు చేసిన వాడి తుప్పు వదిలించాలి. అందుక ఇకనైనా బీజేపీ గ్రాఫ్ నీతి నిజాయితీ పరులను మీరు పట్టం కట్టి అవినీతి పరులను తుప్పు వదిలించి మరి జైల్లో కూర్చోబెడితే, నీతి నిజాయితీతో ముందరికెళ్తే నిజంగా చాలా అద్భుతాలు బీజేపీ సృష్టిస్తుంది. అండ్ అదే రకంగా తెలంగాణలో ఎంత ఫాస్ట్గా జెడ్ స్పీడ్లో బీజేపీ గ్రాఫ్ అనేది పెరిగిందో అంతే ఫాస్ట్గా తెలంగాణలో ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. ఎలక్షన్స్ లేకుండా పోవచ్చు, ఏమైనా ఎలక్షన్స్ ఏమున్నాయి ఇప్పుడు ఉన్నాయా? ఎలక్షన్ ముందు ఫాస్ట్ ఉరుకుతామంటే కాదు. సమస్యలు వచ్చినప్పుడు ఏ బీజేపీ నాయకుడు కూడా నేను నరేంద్ర మోడీ గారికి దీని గురించి లెటర్ రాద్దాం అనుకుంటున్నా. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ లీడర్లు తెలంగాణలో బీజేపీని వదిలేసిండ్రు. చాలామంది ఇంకా చెప్పాలంటే పచ్చిగా కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపిండ్రు. పరిపాలన గురించి కానీ ప్రతిపక్ష పాత్ర కానీ తెలంగాణ బీజేపీ పోషిస్తలేదు.
8 మంది ఎంపీలను ఎందుకు గెలిపించినామా అని నెత్తి కొట్టుకుంటున్నారు పబ్లిక్. 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు. మరి 8 మంది ఎంపీలు మరి గ్రౌండ్లు ఎక్కడ, వరదల దగ్గర ఎక్కడ, ప్రతిపక్ష ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది అని కానీ, అసలు వ్యవస్థ ఏందని కానీ, ఐఏఎస్ ఆఫీసర్ల గురించి కానీ రఘునందన్ రావుకి తెలియదా? రఘునందన్ రావు గారికి తెలియదా? ఐఏఎస్ ఆఫీసర్ల గురించి అన్నీ తెలుసు. మా బండి సంజయ్ గారికి తెలియదా? ఆయనకి తెలుసు. ఇంకా హోమ్ అఫైర్స్ ఆయన తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. ఆయన తలుచుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు రీఓపెన్ చేయించవచ్చు, ఏమైనా చేయొచ్చు మా బండి సంజయ్ గారు. మా కిషన్ రెడ్డి గారికి తెలియదా? అన్నీ తెలుసు. కానీ సైలెన్స్, మౌనవ్రతాలు పాటిస్తున్నారు వాళ్ళంతా. ఈ మౌనవ్రతాలు వదిలి నీతి నిజాయితీగా పోతే తప్ప తెలంగాణలో బీజేపీ బాగుపడదు. లేకపోతే బీజేపీ గ్రాఫ్ పోయింది, ఆల్రెడీ తగ్గింది మొత్తం. ఎందుకు తగ్గిందయ్యా అంటే మీ వాళ్ళంతా సపోర్ట్ చేస్తలేరు. కార్యకర్తల్లో ఉంది జోషు, లీడర్ల లేదు, క్యాడర్ల లేదు. మా బీజేపీ కార్యకర్తలు ఒక్కలే జోరుగా పనిచేస్తారు తప్ప లీడర్లు అందరూ సైలెంట్ అయిపోయినరు. ఎవరిది వాడే యమునా తీరే అయిపోయింది. మరొకసారి ఆలోచించాలి. కష్టపడి తెలంగాణలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి బీజేపీ మరి ఈకల్ వీకేసిన కోడెలక్క సైలెంట్ అయిందని ఆలోచించాలి 1కి 100 సార్లు అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఫింక్షన్ ఇకపై ఎక్కడి నుంచైనా ఈపీఎస్ ఫింక్షన్దారులకు శుభవార్త. దేశంలో ఏ బ్యాంకు నుంచైనా పొందొచ్చు. కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థకు ఈపీఎఫ్ఓ ఓకే జనవరి 1 నుంచి అమల్లోకి. వరదలను అడ్డుకోలేదని 30 మందికి మరణశిక్ష. ఉత్తర కొరియాలో కిమ్ అరాచకం. వరదలను అడ్డుకోలేదనట. రేపటి కోసం రోడ్ మ్యాప్. అంతర్జాతీయ సదస్సులో ఏఐసిటి ప్రణాళిక ప్రకటిస్తాం. 10ంతల అభివృద్ధికి కృత్రిమ మేధ దోహదం. పోటీ ప్రపంచంలో ఏఐతో ప్రయాణించాల్సిందే. తొలి దశలో వ్యవసాయం, విద్య, వైద్యంలో వినియోగం. 35 శాఖల్లో ఏఐతో మెరుగైన పాలనపై కసరత్తు. పెద్ద సంఖ్యలో కొలువులు పోయిన కొత్తవి వస్తాయి. నష్ట నివారణ చర్యలపైనే ఎక్కువగా దృష్టి సారించాం. వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది లేకుండా చర్యలుంటాయి. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. నేడు రేపు ప్రపంచ కృత్రిమ మేధ సదస్సు ప్రారంభించనున్న సీఎం రేవంత్, పాల్గొనున్న మంత్రి శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇలాంటి సదస్సు దేశంలో ప్రథమం. సదస్సుకు దాదాపు 2000 మంది ప్రతినిధులు. సిద్దిపేటలో వినాయక విగ్రహాన్ని అందిస్తున్న హరీష్. ఈ కష్టాలకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఎస్డిఆర్ఎఫ్ నిధులున్న వినియోగించట్లే. సీఎంకు వ్యంగ్యం తప్ప పాలన తెలియదు. వరద బాధితులకు విరాళంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నెల వేతనం. హరీష్ రావు. ఆపరేషన్ గురుకులం. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రక్షాళన. కులం మతం లేకుండా ఒకే తరహా వసతులు. రోల్ మోడల్గా ఉండేలా మార్పులు. సౌకర్యాలు సదుపాయాలపై స్టూడెంట్స్ పేరెంట్స్కి 55 ప్రశ్నలు. ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లకు పైన ఫీడ్బ్యాక్. హాస్టల్, మెస్, ఫుడ్డు, బెడ్, వాటర్, బెంచ్, టేబుల్ అన్నిటా మార్పులు. త్వరలో అద్దె భవనాలకు బకాయిలు పేమెంట్. 5 ఏళ్లలో అన్నింటికి కూడా సొంత బిల్డింగ్స్ అట. నమసక్యంగా ఉందా? ఇగో ఇక్కడ ఏమంటుండు మళ్ళీ ఆపరేషన్ గురుకులం అంటుండు. అంటే ఇక్కడేమో అందరు ఈక్వల్గా ఉండాలంటాడు, ఇక్కడేమో మొత్తం పదవులని రెడ్డిలకే కట్టబెడుతున్నారు, బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఏ పార్టీ వచ్చినా మా బీసీ సోదరులను మాత్రం, బీసీ కుటుంబాలను మాత్రం భయంకరంగా టార్చర్ పెడతా ఉన్నారు, మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నారు. అండ్ అదే రకంగా వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్లు కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. ఫీజు రియంబర్స్మెంట్లో ఊసే ఎత్తుతలేరు. అట్లాగే 10th చదివినోడికి